అమావాస్య రోజు పూర్వీకులను మరియు పితృదేవతలను గౌరవించడానికి అంకితం చేయబడిన రోజుగా చెప్తారు. ఈ రోజు హిందువులు గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. ప్రజలు మంత్రాలు జపించడం, హవనాలు చేయడం, దానాలు మరియు దాన ధర్మాలు వంటి వివిధ మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ నెల ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 27, 2025న జరుపుకుంటారు. ఫాల్గుణ అమావాస్యకు ప్రత్యేక పవిత్రమైన అర్థం ఉంది. అమావాస్య అనేది పితృదేవతలను మరియు పూర్వీకులను పూజించే రోజు కాబట్టి ప్రజలు పూర్వీకుల ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఈ రోజున పితృపూజ మరియు పితృతర్పణాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. భక్తులు హవనము మరియు యజ్ఞం చేయడానికి, అలాగే గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వివిధ మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. అదనంగా ప్రజలు శ్రాద్ధ వేడుకలలో భాగంగా తమ మరణించిన పూర్వీకులకు ఆహారం, నీరు మరియు ప్రార్థనలను అందిస్తారు. ఈ నెల ఆధ్యాత్మిక శుద్ధికి అనువైనదిగా చెప్తారు. గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ప్రజలు అంతర్గత స్పష్టత, ధ్యానం మరియు ప్రార్థనలను అభ్యసించాలని సూచించబడింది. ఫాల్గుణ అమావాస్య పూజ ఆచారాలు. ఉదయాన్నే లేచి గంగా నదిలో స్నానం చేసి మీ మనస్సు, శరీరం మరియు ఆత్మను శుభ్రపరచుకోండి. ఈ రోజున పితృదోషానికి హవనం చేయడం దాని స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అవసరంలో ఉన్నవారికి ఆహారం మరియు దుస్తులు ఇవ్వడం మరియు దాన ధర్మాలు చేయడం కూడా ప్రశంసనీయమైనవిగా భావిస్తారు. మీరు భగవద్గీత మరియు రామచరితమానస్ చదవాలి. ప్రతికూల ఆత్మలు మరియు పితృదోషాలను పారద్రోలడానికి గాయత్రి జపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.